హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ చూడండి, 28/12/2025 ఆదివారం పేపరు. ఈరోజు మెయిన్ హెడ్డింగ్ తోటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన ఘనకారం ఈనాడు పేపర్ ఒకటి వేసేసాడు. చూడండి, రప అని రెచ్చిపోతూ జైలే, జగన్ పుట్టినరోజు పేరిట పేటరేగిపోయిన వైకాపా మోకలో, ఇంకేమీ లేవు వార్తలు. ఇదే పెద్ద సెన్సేషనల్ వార్త. జగన్ పుట్టినరోజు నాడు బలి ఇచ్చారని, ఏంటి జంతు బలి ఇచ్చారని చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాళ్ళని దోషులుగా రోడ్డు పైన తీసుకుని వెళ్తున్నాం, ఇదే మేము చేసిన కూటమి ఘనత అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎంతకన్నా దారుణాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి పట్టించుకోవట్లేదు. వీళ్ళేం స్మగ్లింగ్ చేశారా, లేకపోతే పిల్లల్ని రేప్ చేశారా, దొంగతనాలు చేశారా, వీళ్ళు నడి రోడ్డు పైన తీసుకొని వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎంతకన్నా దారుణాలన్నీ వదిలేసి ఏదో కూటమి సాధించింది ఘనత అని వీళ్ళు నడి రోడ్డు పై తీసుకొని వెళ్తున్నారు. రప్ప అంటే రప్ప ఆడించారు. నల్ల బజార్లో జగన్ జన్మదిన వేడుకలు, వైకాపా శ్రేణులు అరాచకం, పొటేలును నరికి ఆ రక్తంతో జగన్ చిత్రపటానికి అభిషేకం. నీకెవరూ చేయలేదని, జగన్ పుట్టినరోజు చాలా బాగా చేసుకుంటున్నారని నీకు జల్సీ పెరిగింది. దాన్ని ఎలా నివారించాలా అని నువ్వే అక్కడ నీ మనుషులను, కూటమి మనుషుల్ని పెట్టి బలి చేసి జంతువుల్ని అది జగన్ పైన తోసేస్తున్నావని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి అలవాటే తాము చేసిన తప్పుడు వేటోడి మీద రుద్దాడు. మామగారిని అలాగే కదా దించేశాడు. అలాగే మళ్ళీ జగన్ రాకుండా కూడా స్కెచ్ చేయడానికి రెడీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అది ఈరోజు మ్యాటర్. మొన్న కూడా వైకాపా నేతకి సంబంధించిన వాడెవడు కడుపుతో ఉన్నవాడిని ఆవిడ్ని తన్నాడనేసి వేశారు. అది కూడా ఉట్టు ఫేక్ అని తర్వాత తేలింది. తను కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాడే అని అది మీడియా అంతా కూడా వైసీపీ తరపుడని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కూటమికి సంబంధించిన వాళ్ళని ఆ ఊరు ఈ ఊర్లోని ఒకరిని పెట్టేసి పొట్టేళ్ళని బలి ఇచ్చేసి రక్తం చేసి వాళ్ళని నడి రోడ్డు పైన తీసుకుని వెళ్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు ఈనాడు పేపరోడు. ఇంకా మరి ఈనాడు పేపరోడికి ఎత్తవలసింది చంద్రబాబు నాయుడు మీదకే కదా, ఇంకేమీ లే. మొదటి పేపర్లో అదే వేసేశారు. ఇదే సెన్సేషనల్ వార్తలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.